హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. అస్మారా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్లినిక్ డాక్టర్ పద్మావతి మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. నేను డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్, అస్మారా హెల్త్ క్లినిక్. మగవారిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకోవాలి మేడం? ఏ వయసు వారు చేయించుకోవచ్చు మేడం? సో యూజువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్, అంటే చాలా వరకు ఇంకా జుట్టు పోయింది, ఇంకా అక్కడ ఎటువంటి జుట్టు రాదు ఏ ప్రయత్నాలు చేసినా అనేది అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత వయసు 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎవరైనా కూడా చేయించుకోవచ్చు. చాలామంది హెయిర్ లైన్ చేయించుకోవడానికి వస్తారు, తర్వాత బ్యాక్ ప్యాచ్ ఫామ్ అయిందని చెప్పి చేయించుకునే వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి కావాలి, మేము హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా, వాళ్ళ సమస్య సాల్వ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందా మేడం? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయమ్మా దీనిలో కూడా. సో ఇప్పుడు లేటెస్ట్గా మనము ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తున్నాం, FUE మెథడ్. సో దీని ద్వారా కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో అస్మారా హెల్త్ క్లినిక్లో మంచి టీం ఉంది. సో దాని ద్వారా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్. PRP అండ్ GFC అండ్ అదర్ ట్రీట్మెంట్స్ ద్వారా హెయిర్ గ్రోత్ అవ్వడం ఎలా ఉంటుంది మేడం? ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. సో ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు జుట్టు రాలుతోంది, బాగా తగ్గుతోంది, పలసపడుతోంది, తర్వాత కొంచెం రిసీడ్ అయిపోయింది హెయిర్ లైన్, టెంపోరల్గా పోయింది, లేదా పైన వర్టెక్స్ ఏరియాస్లో పోతోంది, ఇలా ఎవరు అనుకున్న ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈ ట్రీట్మెంట్స్ చాలా మంచి ఆప్షన్ మా. సో వీటి ద్వారా ఏంటంటే 2 రకాల సమస్యలు పరిష్కరిస్తాము. ఒకటి, హెయిర్ లాస్ అనేది చాలా వరకు మినిమైజ్ అయిపోతుంది, తగ్గటం అనేది జరుగుతుంది. తర్వాత హెయిర్ గ్రోత్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. మనకున్న అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్లో, FDA అప్రూవ్ ట్రీట్మెంట్స్లో PRP, GFC, తర్వాత మీజోథెరపీలు, ఇవన్నీ కూడా గుడ్ ఆప్షన్స్. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శ్రావణి. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.